చేసుకొని ఒక్కరోజు కాదు కదా సార్ ఆడియో ప్రతిసారి గట్టలే ఉంటుంది. నేను చంద్రశేఖర్, రిటైర్డ్ ఉపాధ్యాయుని, గ్రామం కోటకొండ. నాకు అబంగాపూర్ శివారులో 45 ఎకరాలలో మా ఫ్యామిలీకి మొత్తానికి భూమి 1965లో మా నాన్న కొనుగోలు చేసి అట్టి భూమిని మేము 5గురము 2019లో భాగ పరిష్కారము చేసుకున్నాం. ఇట్టి భాగ పరిష్కారంలో ఇక్కడ పనిచేస్తున్నటువంటి జే బాలరాజ్ డిటి గారు, సిసి టు ది కలెక్టర్ నారాయణపేట గారు ఆ భాగ పరిష్కారాలుగా తాను ఉపాధ్యాయుడిగా ఉంటూ మా ఫ్యామిలీలో ఉన్నటువంటి మా బ్రదర్స్ వాళ్లకు బంధువుగా ఉండి అనుకోకుండా తాను ప్రెషర్ తోటి ఈ భూములలో ఇన్వాల్వ్ అయ్యి తన మొబైల్లో ఉన్న సాఫ్ట్వేర్ చేత ఈ భూములన్నిటినీ కూడా అందరికీ తానే స్వయంగా ఉంటూ కొలతలు చేసి చూయించాడు. ఈ కొలతలు చేసిన తర్వాత 3-4 సంవత్సరాల తర్వాత నేను వ్యవసాయం చేసుకుంటూ 70 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మా పెద్దల నాటి నుంచి ఉన్నటువంటి బాట ద్వారా నేను వెళ్ళాను. అట్టి బాటలు కూడా అందరి సూచన మేరకే ఆ రోజు విడిచిపెట్టాము అందరి మధ్యలో. అయితే నేను విదేశాలకు వెళ్ళినప్పుడు 2024లో మార్చిలో ఈ బాలరాజ్ అనేటువంటి వ్యక్తి మా తమ్ముళ్లను అందరినీ కూడా గ్యాదర్ చేసి ఈ నా పైన ఉన్నటువంటి కక్షతోటి జలసితోటి వీళ్ళందరికీ కూడా చెడు నింపి ఆ బాటలు నేను వచ్చేసరికి దాని ఆనుకొని ఉన్నటువంటి 524 యొక్క ప్రభుత్వ భూమిని ఆక్రమించి పామాయిల్ తోటను మా తమ్ముడి ద్వారా పెట్టించాడు. ఇట్టి పామాయిల్ తోటను గవర్నమెంట్ అని చెప్పేసి నేను ఎంఆర్ఓకి ఇస్తే ఆయన నెగ్లెక్ట్ చేసడం వల్ల నేను ఏడీ సర్వేకి పెట్టంగా ఏడీ సర్వే 2024 నవంబర్ లోపల ఇది ప్రభుత్వ భూమి, దీన్ని కర్బసప్ప గారు ఆక్రమించారు అని చెప్పేసి ఒక ఆయన సర్వే రిపోర్ట్ను ఇచ్చాడు. అట్టి రిపోర్టును ఎంఆర్ఓ దగ్గర ఉంచుకొని కూడా నేను ఎన్నిసార్లు వెళ్తే కూడా లేదు రాలేదని చెప్పేసి నన్ను దబాయిస్తే స్వయంగా ఆ రిపోర్ట్ను నేనే ఇచ్చాను. ఆ రిపోర్ట్లో ఆయన ఆక్రమించుకున్నటువంటి భూమి నాకు పెద్దల ద్వారా ఎవరైతే పంచిచ్చారో ఆ పంచిచ్చినటువంటి భూమి లోపల కూడా ఈ బాలరాజు గారు తనకు తెలిసి కూడా నన్ను గవర్నమెంట్ భూమి నాకు ప్రభుత్వ భూమిని పట్టా భూమిగా ఇచ్చి నాకు కేటాయించారు. ఇది నాకు తెలియదు. ఇట్టి భూమిని ఎప్పుడైతే నాకు నా దాంట్లో కూడా గవర్నమెంట్ భూమి ఉందని ఎప్పుడైతే సర్వేల రిపోర్ట్లో తేలిందో నేను కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి నాకు సర్వే నంబర్లో ఉన్నటువంటి 5 ఎకరాల 23 గుంటల భూమి 527 సర్వే నంబర్ నా భూమిని నాకు కొలత చేసి నాకు చూయించి మీ యొక్క ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకో అని నేను 9 నెలల కిందట ఆర్డీఓకు, కలెక్టర్ గారికి, నారాయణపేట ఎంఓ గారికి నా యొక్క అంగీకార పత్రాన్ని అడ్వకేట్ ద్వారా సమర్పించాను. దీనిని అంతటికి కూడా మూలన పడేసి ఏమయ్యా సార్ అని నేను ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే ఆయన గెట్అవుట్, నీకేం సంబంధం, నా భూములు ప్రభుత్వ భూములు, మేము ఏమైనా చేస్తాం, నీ ఎవరు అడగనికే అని నన్ను దుర్భాషలాడుతూ బయటికి పంపించాడు. ఇట్టి భూమి ఏదైతే ఆక్రమించుకున్నటువంటి భూమి ఇది దాదాపు 100 ఎకరాలకు పోవడానికి 60-70 సంవత్సరాల నుంచి ఖాళీగా కల్టివేషన్ లేకుండా పెద్దటి నాటి నుంచి కూడా అది విడిచిపెట్టి ఉన్నదే, రాళ్ళు కుప్పలతోటి ఉన్నటువంటి ఈ భూమి. దీనిని వీరికి ఎవరైతే నా మీద కక్ష ఉన్నదో వీళ్ళందరికీ కూడా ఈయనను లోపలికి వెళ్లకుండా కల్టివేషన్ చేయకుండా ఆపేయాలనే ఉద్దేశంతో నన్ను హింసిస్తూ దీనిపైన అసలే ప్రభుత్వ భూమి దాంట్లో ట్రెస్పాస్ చేసినామని చెప్పేసి అక్రమంగా నా మీద పోలీస్ కేసులు దాదాపు 2025 నవంబర్లో నా మీద ట్రెస్పాస్ కేసు బనాయించారు ఎంఆర్ఓ,
ఇక్కడ ఉన్నటువంటి బాలరాజు వీళ్ళందరూ కూడా ఎంఆర్ఓల మీద ఒత్తిడి చేసి పోలీస్ స్టేషన్ల పైన ఎస్ఐల పైన ఒత్తిడి చేసి అక్రమంగా ఎలాంటి ఆధారాలు లేకుండా ట్రెస్పాస్ కేసు నన్ను బనాయించారు. దానికి నేను మూల్యంగా ఇప్పటికీ 19 సార్లు కోర్టు చుట్టూ తిరుగుతున్నాను. ఆ ట్రెస్పాస్ విషయము ఎంఆర్ఓ గారికి నివేదిస్తే తిరుగు ఎన్నిసార్లను తిరుగు, నీవు బాలరాజు గారికి సరెండర్గా, మీ తమ్ముళ్ళకు సరెండర్గా, అప్పుడే కానీ వస్తామని చెప్పేసి ఇప్పటి వరకు 3 సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా పొలం దగ్గరికి వచ్చి పరిశీలించిన దాఖలాలు లేవు. ఆయన అవినీతికి నిలయమైపోయి మా తమ్ముడి పేరిట ఎవరైతే భూమి ఉందో ఆ భూమి లేకున్నా ఉన్నట్లు సర్టిఫై చేసి కాపీ ఇచ్చాడు. అట్టి సర్టిఫై చేసిన కాపీని కూడా నేను ఇప్పుడు కలెక్టర్ గారికి ఇచ్చాను. దీనిపైన చర్య తీసుకో అంటే నీవెవరు నన్ను అడగనికి అంటాడు. అంటే భూములు లేకున్నా ఉన్నట్లు సర్టిఫై చేశారు. అదేవిధంగా హార్టికల్చర్ వారికి కూడా ఇట్లా భూమిలో మీరు ఎలా శాంక్షన్ చేస్తారు, దీనికి సబ్సిడీ ఎలా ఇస్తారని చెప్తే కూడా దాని మీద మాకేం సంబంధం లేదని చెప్పేసి నిన్న మొన్న వారం వరకు కూడా మళ్ళా పరిశీలన చేసి 2 సంవత్సరాల నుంచి దాని మీద ఈ ఇట్టి విషయము అడిషనల్ కలెక్టర్ గారికి, అదేవిధంగా ఆర్డీఓ గారికి, పోయిన కలెక్టర్ గారికి ఎన్నిసార్లు దాదాపు 22 సార్లు ఇప్పటి వరకు నేను కలెక్టర్ ఆఫీస్ ఇచ్చినటువంటి రిసిప్ట్స్ నా దగ్గర ఉన్నాయి, ఎంఆర్ఓ గారికి ఇచ్చినవి ఉన్నాయి. దీనిపైన పోలీస్ కేసులపైన ఎస్పీ దగ్గరికి వెళ్ళినటువంటి అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. నేను ఎలాంటి తప్పు చేయకుండా నా వయసు 65 సంవత్సరాల రిటైర్డ్ ఉపాధ్యాయుని హాయిగా నేను వ్యవసాయం చేసుకుందామనేటువంటి ఉద్దేశంతో నా పంట పొలాల్లో నేను వెళ్తుంటే నా మీద జలసితోటి వీళ్ళందరూ కూడా కక్షలు పెంచుకొని నా మీద సాధిస్తూ నన్ను వ్యవసాయం చేయకుండా ఈ రోజు వరకు అడ్డగిస్తూ నన్ను ఇబ్బందికి గురి చేస్తూ నన్ను దీనివల్ల మా మిస్సెస్ ఉపాధ్యాయురాలు ఆమెకు ఈ మధ్య గుండెపోటు వచ్చింది ఈ యొక్క ఒత్తిళ్ల వల్ల. ఇలాంటి ఒత్తిళ్లు కలగజేసి నన్ను రోజు హింసిస్తూ డిమాండ్ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని దాన్ని వాళ్ళు స్వాధీనపరుచుకొని యథావిధిగా దాని నుంచి వెళ్ళడానికి నాకు అనుమతి ఇవ్వగలరు. నా దాంట్లో ఉన్నటువంటి ఏదైనా ప్రభుత్వ భూమి ఉంటే ఇమ్మీడియట్గా స్వాధీనం చేసుకొని నా యొక్క పట్టాభూమి కొనుగోలు చేసినటువంటి నా యొక్క పట్టాభూమి నా సర్వే నెంబర్లో ఉన్న మొత్తం భూమిని ఏడీ ద్వారా సర్వే చేయించి నాకు చూయించి మీ ప్రభుత్వ భూమిని మీరు కూడా స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నాను. డిటి బాలరాజు గారు, నేను ఇక్కడ ఏవైతే నేను కలెక్టర్ ఆఫీసులో ఏదైతే నివేదికలు నేను నాకు సంబంధించినటువంటి కంప్లైంట్స్ ఏదైతే రాసిచ్చానో ఇట్టి ఏదైతే కంప్లైంట్ లెటర్స్ను వాట్సాప్ల ద్వారా మా బంధువులకు పెడుతున్నాడు. ఆ రిసిప్ట్ నా దగ్గర ఉంది, వాట్సాప్ రిపోర్ట్లు అవి వచ్చినాయి ఇక్కడ నుంచి వచ్చినటువంటివి. ప్రతిసారి కూడా ఈ యొక్క ఎంఆర్ఓను, ముఖ్యంగా ఎంఆర్ఓకు కాదు ఈయన బలం చేతనే ఇక్కడ నేను కలెక్టర్ ఆఫీసులో ఉన్నా అని చెప్పేసి ఎంఆర్ఓ మీద ఆయన ఏమంటాడంటే, ఎంఆర్ఓ నీవు బాలరాజు గారికి సరెండర్గా, నేనెందుకైతే బాలరాజు గారికి సరెండర్ అంటే నీవు ఎందుకు అంత ఇది అవుతున్నావు, మీ తమ్ముళ్ళకి సరెండర్గా, అప్పుడే నేను నువ్వు లేకుంటే గెట్అవుట్, నువ్వు వెళ్ళిపో, నీ ఏం చేసేది ఉంటే చేసుకోపో అని చెప్పేసి నన్ను దబాయిస్తున్నాడు ఎంఆర్ఓ గారు.